టాప్ 10 ఫుడ్స్ ఫర్ బోన్ అండ్ జాయింట్ హెల్త్ అని అడుగుతూ ఉంటారండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఫస్ట్ మీ బాడీ తత్వాన్ని అర్థం చేసుకోండి. మీ బాడీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, మిక్స్డ్ డయట్ లో ఎంత వరకు మీ వెజ్ నాన్ వెజ్ కన్జంప్షన్స్ ఉంటున్నాయి అనేది క్యాల్కులేట్ చేసుకోండి. సో మన బాడీకి గ్రోత్ కి కావాల్సింది బేసిక్ థింగ్ ప్రోటీన్. పర్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మనది బయో అవైలబిలిటీ ఎంత ఉండే ప్రోటీన్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో అలాగే మీరు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకుంటే దాని బయో అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తక్కువ ప్రోటీన్ తీసుకున్నా మీ బాడీ ఎక్కువ శాతాన్ని అబ్జార్బ్ చేసుకోగలదు. వేరేస్ వెజిటేరియన్ సోర్సెస్ లో బయో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. బట్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే అడిషనల్ గా మీకు ఫైబర్ అండ్ అదర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీకు బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటే 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అనేది మన ప్రోటీన్ రిక్వైర్మెంట్. దీంతో పాటు హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ని మనం తీసుకుంటే బాడీకి హీలింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. కాల్షియం అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్ తో మీ బాడీని మసిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోండి, బోన్ స్ట్రెంగ్త్ ని మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ.